మీకోసం బాలకృష్ణ గారు వచ్చారు. రమ్మను. రండి. నమస్కారం అండి. నేను మీతో చెప్పాను చూడండి సార్, బాలు అని. సరే, ఇవాళ 170 సినిమాలకు వీరే డాన్స్ డైరెక్టర్ గారు చిత్తరంజన్ గారని. నమస్కారం. మా వాడికి భరతనాట్యం, కూచిపూడి, కథ. గీత, డైరెక్టర్ గారికి ఫోన్ చేసి మొదట్లో ఏ పాట కనుక్కో. ఏమిటన్నారు? మా వాడికి భరతనాట్యం, కూచిపూడి. మైకేల్, కమాన్ కమాన్. మంచిదేనా స్టఫ్? ఎస్ సార్, అచ్చా మాల్ హై, సిప్ సే లాయా హూం. మై 4 दिन इधर और 2 बॉटल लाओ. जाओ. ఏమిటన్నారు? మా వాడికి భరతనాట్యం, కూచిపూడి. ఏమన్నారు గీత? ఫస్ట్ డ్యూట్ సాంగే తీస్తారట. అయితే ఒకసారి విని రఫ్ గా కంపోజ్ చేయి, నేను తర్వాత చూస్తాను. ఏమిటన్నారు? మా వాడికి భరతనాట్యం, కూచిపూడి. మా వాడికి భరతనాట్యం, కూచిపూడి, కథకళి వచ్చండి. కథకు కూడా నేర్చుకుంటున్నాడు. మీ దగ్గర పనిచేస్తే వాడికి కొంత ఆర్థికంగానూ ఉపయోగపడుతుంది, అనుభవం వస్తుంది. గీత, ఈ కుర్రాడు బాలకృష్ణ అండి. డాన్సర్ అట. చూద్దాం. పాట ఒకసారి వేసి వినండి, నేర్చుకోండి. ఎలా కంపోజ్ చెయ్యాలో నేర్చుకోండి. మైకేల్, మైకేల్. వస్తాను. మా వాడిని జాగ్రత్త చూసుకోండి. మైకేల్. విందామా? दूसरा के लिए आपका नहीं है, आप बहुत कम कर रहे हैं. వస్తాను సార్. హలో, రండి డైరెక్టర్ గారు, రండి రండి. మాల్ వచ్చానాయి. లొకేషన్స్ అవి ఫిక్స్ అయిపోయాయి. మరి మీ చేతిలో ఉంది ఆ స్టెప్స్, ఆ మూమెంట్స్. డోంట్ వరీ డైరెక్టర్ సాబ్, పాట అదిరిపోతుంది చూడండి. రాత్రి దాని మీద కూర్చున్నాను నేను. వెతుకు ముట్టుకుంటే ఒట్టు. మరి అయితే ఒకసారి చూసేద్దాం. షార్ట్స్ డిబేట్ చేసుకోవాలి కదా. ఎప్పుడు ఎందుకు, ఇప్పుడు చూసేసుకుందాం. నేను కంపోజ్ చేసింది గుర్తుందా? గుర్తుంది సార్. తప్పొస్తే చెప్తాలే. ఇల్లు వచ్చిందా? మళ్ళీ ఏమొచ్చిందిరా? ఇవాళ కృష్ణాష్టమి. అవును. ఏ చిన్ని కృష్ణుడు నడిచిరావాలని వదిన ఎంత పవిత్రంగా కృష్ణ పాదాలు వేసుకుందో చూడు. చూడు, ఆ కృష్ణుడు నడిచి రావాల్సిన దోవలో అతను రాలేదా? వచ్చాడు. ఇవాళ పండగ కదా, ఈ అవతారంతో లోపలికి రాలేనని అక్కడే కూర్చున్నాడు. పాపం ఏం తినలేదు కూడా. నువ్వు ఎందుకు వచ్చావు వదినా? ఇందా. నేను ఎక్కువగా ఏం తాగలేదు. నేనేం అడగలేదే. తీసుకో. గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ చూపించు. ఏం బాబు బాగున్నావా? చదువు. ఏమిటి శైలు చిన్నపిల్ల? ఒక్క నిమిషం చిన్న పాప అని అనుకుంటాడు మమ్మీ. నాట్యమయి కుమారి శైలజ. నువ్వే చప్పట్లు కొడుతున్నావా? అసలు నువ్వే మాట్లాడవేమిటి? కాస్త మంచినీళ్ళు ఇస్తారా ఆంటీ? ముందు మాట్లాడతాను. మీరు కూడా మాతో పాటు హైదరాబాద్ వచ్చిండాల్సింది ఆంటీ. ఏం జనం, ఎంత అప్పలాజు. ఏం శైలు? అప్పుడే ఈ బిరుదులు సన్మానాలు ఏమిటయ్యా? మమ్మీ మమ్మీ
ఇంకా ఓనామాలు కూడా నేర్చుకుంది. దిష్టి తగులుతుందని మీరు అలాగే అంటారండి. ఇంత చిన్న వయసులోనే యారా లావా శేషా సహాలు నేర్చేస్తుందని పేపర్లని ఎంత పొగిడేసినాయో. ఏం శైలు? పెద్దానికి నన్ను అడుగుతావేమిటి? మన మీద అబద్ధాలు ఆడుతున్నట్టు. ఆంటీ నేను ఎప్పుడైనా అబద్ధాలు ఆడానా? కావాలంటే పేపర్లు చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా ఉన్నాయా? మమ్మీ, కిషోర్ వాళ్ళ నాన్నగారు నీతో ఏమిటో మాట్లాడాలట. ఏమిటట? ఏమిటో మరి. పెద్దవాళ్ళు మాట్లాడుకోవాల్సిందేమో. చిన్నపిల్లలం మాతో చెప్తారా ఏమిటి? అసలు పంచభూతములు అనగా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అని కూడా తెలియకుండా పంచభూతములు ముఖపంచకమైన చరణంలో పంచభూతాలు అంటే భూతాలు, దెయ్యాలు అని అర్థం వచ్చేట్టుగా ఏమైనా చేసావా? ఆ పేపర్ ఇందులోకి ఎలా వచ్చింది? చేసావా అని. వాడెవడు ఫూల్ మమ్మీ. వాడొక్కడే అలా రాశాడు. కిషోర్ పిలిచి చెడామడా వాయించాడు రాసుకెళ్ళి. బాలు వాడే బాలకృష్ణ భాగవతారని. ఇది కథక్కు, ఇది భరతనాట్యం, ఇది కథకళి. అన్ని వాడికి ఒక్కడికే వచ్చినట్లు పెద్ద గొప్ప చేసి చూపించాలనుకున్నాడు పిచ్చి తండ్రి. పేరేంటన్నావు? బాలకృష్ణ. అన్ని డాన్సులు చేసి చూపించాడా? ఆ చిన్నప్పుడైతే నేర్చుకునే ఉంటాడులే పాపం. అసలు చూపించడానికి మనిషి నిలబడితేగా ఒకటే తూలిపోవటం. పచ్చి తాగుబోతు. చిచ్చి. అసలు ఎందుకు మమ్మీ అంత సీరియస్ గా అడుగుతున్నావు? అతను అలా రాసినందుక? అక్కడే ఉన్నాడా? మేం చూసినప్పుడు ఇంకా బతికే ఉన్నాళ్లే పాపం. కానీ వాడి గురించి మేము విన్నదంతా నిజమైతే ఈ పాటికి పాలకం కూడా అలాగే ఉంది. నా ఫ్రెండ్ని ఉద్యోగంలో నుంచి తీసేస్తారా? కాల్ ది మేనేజర్. 2 తప్పులు. He has done 2 mistakes. Number 1, Mahakavi, great poet, genius. Raghu, my friend, my father, my God. అలాంటి మహాకవికి ప్రూఫ్ రైటర్ ఉద్యోగం ఇచ్చేది. దట్ ఈస్ number 1 mistake. Number 2, ఆ ఉద్యోగంలో నుంచి కూడా తీసేస్తారా? Proprietor, that is the proprietor. I want to talk to him. Excuse me. Hello? Balu, operator. I want the proprietor. Raghu's friend. 2 తప్పులమ్మా. Yes, done. బాలు ఏమిటి? నా మాట ఏమిటి న్యూసెన్స్ ఇక్కడ? నువ్వు బయట పదవయ్యా. నా మాట బయట పదవయ్యా. నువ్వు బయట 2 mistakes. 2 తప్పులు. You have done. ఏమిటది? 1, మహాకవి, నా ఫ్రెండ్ రఘు, ప్రూఫ్ రీడర్. పంచేంద్రియాలనే కాదు, ప్రపంచాన్నే రాయిలా నిలిపేవాడు ఋషి. రాయిలా పడి ఉన్న ప్రపంచాన్ని అహల్యగా మలిచేవాడు మనిషి. రిటర్న్ బై మై ఫ్రెండ్ రఘు. గ్రేట్ పోయట్ అయ్యా, గ్రేట్ పోయట్. వీడు 2 మిస్టేకులు చేశాడు రా. ఫస్ట్ మిస్టేక్ కి రఘు కాలు పట్టుకుని, సెకండ్ మిస్టేక్ కి రఘుని ఎడిటర్ చేయాలరా. నీకోసమే మాట్లాడుతున్నా. 2 తప్పులు చేశాడురా. నిన్ను ఎడిటర్ చేయాలని చెప్తే చేస్తారా? ఏమిట్రా? ఏమైంది? నొప్పిగా ఉందా? ఎక్కడ బాలు? బాగా నొప్పిగా ఉందా? రారా, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. 2 తప్పులు చేశాడురా. ఎక్స్క్యూజ్ మీ, అతను మీకేమవుతారు? వయసు. ఈజ్ హీ అన్ ఆల్కహాలిక్?
ఎనీథింగ్ సీరియస్? అతని లివర్ పూర్తిగా పాడైపోయింది. ఈ తాగుడు మానకపోతే బ్రతకడం కష్టం. ఐమ్ జస్ట్ కమింగ్ ఓవర్ దిస్. ప్లీజ్ వార్న్. బాలకృష్ణ అమ్మా? అవునండి. ఐసి మొన్న ఈ మధ్య మా పేపర్ లో కూడా ఓ రివ్యూ రాసి రాబస్ చేశాడు బాలు. ఐసి తెలీదమ్మా ఎక్కడ ఉంటాడు? అది కదండి, సార్ నేను ఆయన కోసం అంత దూరం నుంచి వచ్చాను. ఆయన ఎలాగైనా కలుసుకోవాలి. అతను ఇంకా బతుకున్నాడంటే ఆశ్చర్యపడాలమ్మా. పచ్చి తాగుబోతు కదా, ఆ మైకంలో రోడ్డు మీద ఎలా కింద పడచ్చు ఏ బస్. ఆయన గురించి కొంచెం ఎలాగైనా వాకప్ చేసి ఆయన అడ్రస్ నాకు తెలియపరచాలి. నేను ఈ హోటల్లో ఉంటున్నాను. రూమ్ నెంబర్ 209. 209. ఏంటా కేకల అరుపులు? చిన్నపిల్లలు భయపడేట్టు. జతులా నీ బొంద? పెద్దవాళ్ళే ఉంటారా బొందా? నీ బొందా అసలు నీకు తీయటం వచ్చా అని? 4 ఏళ్ల నుంచి ఫోటో స్టూడియోలో పనిచేస్తున్నాను. ఏమిటా వేగ ప్రశ్న? వెళ్ళి నించో, తీస్తాను. ఇక్కడ ఈ చోట ఓకే కదా? ఓకే ఓకే. రెడీ స్టడీ. తీసావా? ఫస్ట్ క్లాస్. చక్రి బాబు, ఇవి డాన్స్ ఫోటోలు కదా, అందుకని ఒక భంగిమ పెడతాను. నువ్వు పెట్టు బాబు, అదేదో త్వరగా పెట్టు, నాకు ఆకలేస్తుంది. పెట్టు పెట్టు పెట్టు. భంగిమ అంటే తినేది కాదురా, పోస్ పోస్. ఓ పోజా, అది కూడా చెప్పడం రాదు నీ బొంద. ఎక్కడ దొరికావురా బాబు? రెడీ రెడీ. ఉండు ఉండు ఉండు. భంగిమా స్టడీ. భంగిమా స్టడీ. భంగిమా స్టడీ. భంగిమా. బాగుంది బాగుంది, ఈ భంగిమ బాగుంది. ఇది భంగిమ కాదురా, దోరా. భంగిమా. ఓకే ఓకే, బయటికి రా, కొబ్బరి చెట్టు మీద ఎగిరినట్టు తీస్తా. ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది. ఇక్కడ అక్కడే ఎదురు. ఎప్పుడు ఎగరాలో చెప్పు. 1 2 3. ఎగురు. ఎగిరానరా? మరి కనిపించలేదేంటి? సంవత్సరాలు స్టూడియో ఉన్నావు, ఎక్స్పీరియన్స్ అన్నావు, ఏంట్రా అది? ఆ కుర్చీలో కూర్చోండి. 4 ఏళ్లుగా ఫోటో స్టూడియోలో పనిచేస్తున్నానన్నా, ఈ పనే? ఇది మాత్రం పని కదా. ఆ కుర్చీలో కూర్చోండి. చెప్పావు కదరా చక్రి. మరి నా ఫోటోలు? చీటీ ప్రొపరేటర్ గారికి ఇచ్చారు కదా, తెస్తారు. ఏమిటా కంగారు? కస్టమర్స్ వచ్చేవాళ్ళు ఇప్పుడేమిటి అవుట్పో వెళ్ళే. ఇదిగోనండి మీ ఫొటోస్. కొన్ని శాంపుల్ గా ప్రింట్స్ వేసాం, కానీ అన్ఫార్చునేట్ గా ఒక్కటి సరిగా రాలేదు. వస్తున్నాం తల్లి. డ్రింక్ కావాలంటే ఫ్రీ. ఏమిట్రా ఇది? నువ్వు ఇది తిరుపతి. ఇది కెమెరా మిస్టేక్.
అమ్మో ఆపరేటర్ గారు చూసారంటే కొడతారు. మళ్ళీ తిరుపతి ఇక్కడికి ఎలా వచ్చింది? ఏదో వచ్చిందా? ఇది బాలేదు. ఇదేమిట్రా? నీ కాలు కాళ్ళు మాత్రమా? ఏదైనా ఒక్క ఫోటో బాగా తీసావురా? ఉంది, వెనకాలంది. ఇదే. ఎక్స్క్యూజ్ మీ. హలో మేడం, కూర్చోండి.